ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏమిటి, దాని గురించి నాకు వివరం చెప్పండి. నా పేరు ఉపిలాదేవి అండి. మా అబ్బాయి శ్రీనివాసుడు. పిల్లల్ని అడగటానికి వచ్చానండి. సరే, మీరేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చండి. చెప్తారండి, అడిగిన మా అబ్బాయి చదువు ఉద్యోగం గురించే కదా మీరు అడుగుతారు, అడగండి చెప్తారు. సరే, ముందుగా మీ అబ్బాయి గురించి చెప్పాలి అంటే మీరు ఇక్కడికి రాగానే అమ్మాయిని ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా లేము. మీ అబ్బాయి యొక్క గుణగణాల గురించి, ఉద్యోగ బాధ్యతల గురించి, వీటన్నిటి గురించి మేము తెలుసుకోవాల్సి ఉంది. ముందుగా మీ అబ్బాయి యొక్క విద్యార్హతలు ఏమిటి కాస్త చెప్పండి మాకు. మా అబ్బాయి ఉద్యోగం అంటే సకల వేద పారంగతుడు. మా అబ్బాయి విద్య అంటే శ్రీకి భగవద్గీతను ప్రసాదించాడు కదా స్వామి. ఇంకా మా అబ్బాయికి విద్యతో పని ఏముంది చెప్పండి. చాలా బాగా మాట్లాడంటే లోకానికి జగద్గురువు అంటారు. చాలా బాగా మాట్లాడారండి. మరి ఉద్యోగ బాధ్యతల గురించి ఏమంటారు? మీ శ్రీనివాసుడి యొక్క విద్యార్హతల తర్వాత ఉద్యోగ బాధ్యతలు ఏమిటి? ఈ లోకాన్ని తన కనురెప్పలలో ఉంచి కాపాడుకునే స్వామి అండి మా స్వామి. ఈ సృష్టి అంతటికి మూల కారణం మా స్వామి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. మూల కారణం అంటున్నారు, బానే ఉంది. ఆయన ఉద్యోగ బాధ్యతలు ఏమిటి? అసలు ఆయన బాధ్యత ఏమిటి? ఆయన ఏం చేస్తారు? ఈ సకల చరాచర జగత్తుని తన కుక్షి ఉంచుకుని కాపాడుతూ ఉంటాడండి మా స్వామి. ధర్మ రక్షకుడు, దుష్ట శిక్షకుడు అంటారు. అవునండి, భక్త రక్షకుడు కూడా. రక్షకుడు. సరేనండి, మరి ఎన్నో రకాల వేషాలు వేశాడట. మరి అవి అవతారాల వేషాల వాటి గురించి కాస్త వివరించండి. దశ అవతారాలు అంటారా, దసరా వేషాలు అంటారా? వాటి గురించి చెప్పండి. కాదండి, దసరా వేషాలు కాదండి, దశ అవతారాలు. దశ అవతారాలు. అలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? మరి చాలా చిన్నగా ఉంటాడట నాలాగే. మరి ఆ అవతారం గురించి ఏంటి? వామనమో ఏదో అన్నారు, దాని గురించి కాస్త మీరు వివరం చెప్పండి. వామన అవతారం అండి. ఈ సకల చరాచర జగత్తులో అహంకారం పెరిగిపోయినప్పుడు అంతా నేనే అని అన్నప్పుడు ఆ అహంకారాన్ని అణగదొక్కడం కోసం, ఒక 3 అడుగుల నేలని అడగటం కోసం అలా వామనావతారంలో వచ్చాడండి మా స్వామి. భూమి ఆకాశం 2 అడుగులు అయిపోయినాయి, మరి 3వ అడుగు ఏమిటి అన్నప్పుడు బలి చక్రవర్తి తన శిరస్సును చూపించాడండి. ఆ విధంగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసం మా స్వామి అలా అవతారాలు. చాలా బాగా మాట్లాడారు. మీ అబ్బాయి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాస్త మాట్లాడుకుందామా? మా స్వామి సప్తగిరీశ్వరుడు అండి. రోజుకి 8 నుంచి 11 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పరకామణి సేవ పేరుతో పేద గొప్ప తారతమ్యం లేకుండా అంతా వచ్చి సేవ చేసుకుంటారండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా మీకు? చాలా బాగా మాట్లాడారు.